విశేషణ అనుగ్రహ నామ సిద్ధిరస్తు. జయ రామచంద్ర మహారాజుకి. మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క తీర్థము రామచంద్రమూర్తి యొక్క పాదుకలకి అభిషేకం చేసినటువంటి విశేషమైనటువంటి తీర్థం. స్వామి తదుపరి రామచంద్రమూర్తి యొక్క విశేషమైనటువంటి అభిషేకము స్వామివారికి అర్చనాది కైంకర్యం అనేది జరిపించడం జరిగింది. ఇప్పుడు స్వామివారు మన అయోధ్యలో ప్రతిష్ఠ చేసినట్లుగా ఒక బాలరాముడు రూపంలో మన ముందుకు వేయించేస్తున్నాడుట. అంటే బ్రహ్మచర్య ఆశ్రమానికి వచ్చున్నారుట. అందరికీ కూడా విశేషంగా మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి. తెలుసా ఏమాశ్రమాలు? ఏమాశ్రమాలు? అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఇవి కాదుటండి. మనకి తెలిసినవే, కానీ కొంతమంది తెలుసున్నాయి. 4 ఆశ్రమాలు ఉన్నాయట. 4 ఆశ్రమాల ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చుట. ఏమిటి అంటే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాల్లో కన్నా చాలా విశేషమైనటువంటి ఆశ్రమం ఏమిటయ్యా అంటే గృహస్థాశ్రమం అంట. ఎందుకయ్యా అంటే బ్రహ్మచారికి మోక్షం లేదుట, సన్యాసికి మోక్షం లేదుట. ఒక్క గృహస్థుడికి మాత్రమే మోక్షం ఉన్నదట. ఎందుకయ్యా అంటే గృహస్థుడికి మాత్రమే ఇటువంటి కళ్యాణం చేసుకునేటువంటి యోగ్యత ఉన్నదట. బ్రహ్మచారి ఒక్కడే కూర్చొని కళ్యాణం చేయలేడు, సన్యాసి ఒక్కడే కూర్చొని కళ్యాణం చేయలేడు. ఒకరి చేత చేయించగలుగుతాడు కానీ చేసే యోగ్యత లేదుట. కానీ గృహస్థుడు మాత్రమే యోగ్యత ఉన్నదట. అందుకోసంగా అటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క గృహస్థాశ్రమ ధర్మంలోకి మన రామచంద్రమూర్తి ఏం చేస్తూ ఉన్నారట. ఈ యొక్క రామచంద్రమూర్తికి బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమానికి ఏం చేసినటువంటి ఆ రామచంద్రమూర్తికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ వేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మానికి సిద్ధమవుతున్నటువంటి ఆ రామచంద్రమూర్తికి యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నాము. చక్కగా యజ్ఞోపవీతానికి పూజ అనంతరము స్వామివారికి యజ్ఞోపవీత ధారణ, యజ్ఞోపవీతానికి షోడశోపచార పూజ అనేది చేయడం జరిగింది. తదుపరి హారతి అనేది ఇస్తున్నారు. యజ్ఞోపవీతం చాలా విశేషమైనటువంటిది, అమూల్యమైనటువంటిది, అలాగే విశేషమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందించేటువంటిది యజ్ఞోపవీతం. కాబట్టి ఆ యొక్క యజ్ఞోపవీతానికి మంత్రమే ముక్తా విద్రమ హేమనేల ధవళాఛాయుకే శ్రీక్షణే యుక్తానంద నిబద్ధరత్వముగటం తత్వార్థ వర్ణాత్మికం గాయత్రి అని చెప్పేసి చాలా విశేషమైనటువంటి ఈ యొక్క మంత్రం ద్వారా ఆ యొక్క గాయత్రీదేవిని, సావిత్రీదేవిని, సరస్వతీదేవిని కూడా ఆవాహన చేసి ఆ ముగ్గురి యొక్క అనుగ్రహంతో బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమానికి స్వామివారిని తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నదిట. కాబట్టి ఆ యొక్క బ్రహ్మచర్యాశ్రమం అంటే గృహస్థాశ్రమానికి ఏం చేస్తున్నటువంటి రామచంద్ర ప్రభుకి విశేషంగా ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నాము. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. జై బోలో రాజా రామచంద్ర ప్రభుకి. జై బోలో రాజా రామచంద్ర మహారాజకి.
స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేయడం జరిగింది. యజ్ఞోపవీతం ఎందుకు వేస్తా అని చెప్పుకున్నాం కదా. ఎందుకు? గృహస్థాశ్రమ ధర్మానికి స్వామి సిద్ధమవుతున్నారట. కాబట్టి ఈ వరుడికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తికి తగినటువంటి వధువులు కావాలట. అంటే గృహస్థాశ్రమ ధర్మానికి సిద్ధమైనటువంటి స్వామివారికి ఎవరు కావాలి? ఆయనకి తగినటువంటి వధువు కావాలి కదా. కాబట్టి ఆ యొక్క వధువుని, అలాగే మన సీతమ్మకి తగినటువంటి వరుణ్ణి తీసుకురావడానికి గాను కన్యావరణము అంటే కన్యని వెతుక్కుని తీసుకురావట. కాబట్టి అటువంటి కన్యని వెతుకు తీసుకురావడం కోసంగా బ్రాహ్మణోత్తములకి దక్షిణ తాంబూలాలు అందింపజేసి, స్వామి మా అమ్మవారికి తగినటువంటి స్వామివారిని తీసుకురండి అని చెప్పేసి విశేషంగా అప్పుడు జనక మహారాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క శివధనుర్భంగం ఎవరు చేస్తారో వారికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తానని చెప్పేసి అన్నారు. కాబట్టి అటువంటి శివధనుర్భంగం చేసేవాడైనా లోకాన్ని ఏలేవాడైనా మన రామచంద్రమూర్తే. కాబట్టి ఆ రామచంద్రమూర్తికి తగినటువంటి వధువు సీతమ్మ తల్లే. కాబట్టి ఆ సీతమ్మ తల్లిని అలాగే రామచంద్రమూర్తికి కూడా విశేషంగా కన్యావరణము అని చెప్పేసి కన్యలను వెతుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి చక్కగా ఈ కన్యావరణంలోనే విశేషంగా ప్రవర అని చెప్పేసి తెలియజెప్పడం జరుగుతుందట. అంటే మన యొక్క మానవ వివాహ సాంప్రదాయంలో కూడా ప్రవర తెలుసుకోవాలట. అంటే మన యొక్క ముత్తాత గారి పేరు, తాతగారి పేరు, తండ్రి గారి పేరు, అంటే 3 తరాల వాళ్ళనే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలట. శాస్త్రం చెప్పింది 7 తరాల వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, కానీ కనీసం 3 తరాల వాళ్ళు. ఇప్పుడు మన పిల్లలకి ముత్తాతగా తాతగారి పేరు ఏంటయ్యా అంటే తడబడుతూ ఉంటాడు, వాడికి తెలియదు. ఎందుకయ్యా అంటే మనం పెంచేటువంటి విధానం ఆ విధంగా ఉంటుంటుంది కదా. అందుకోసమే 3 తరాల వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలట. అందుకోసమే ఈ యొక్క ప్రవరని మన మానవ వివాహ సాంప్రదాయంలో కూడా తెలియచెప్పి ఆ ప్రవర చెప్పడం ద్వారా మనం ఈ వాళ్ళ రోజున ఈ స్థానంలో కూర్చుని కళ్యాణం మీరు చూస్తున్నారన్నా నేను చేస్తున్నారన్నా దానికి కారణము పితృదేవత అనుగ్రహం ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాంట. కరెక్టే కదా, గట్టిగా కొట్టాలి. ఎందుకయ్యా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవత అనుగ్రహం కూడా అంతే ముఖ్యంట. ఎందుకయ్యా అంటే ఎవరెవరు ఏ ప్రదేశంలో ఎలా ఉండాలి, ఎలా రాసి పెట్టి ఉండాలో భగవంతుడు నిర్ణయిస్తాడట. ఆ యోగాన్ని అందించే వాళ్ళు పితృదేవత. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం చేసేటువంటి కార్యాలు ఖచ్చితంగా చేస్తేనే మన వృద్ధిలోకి రాగలుగుతాంట. కాబట్టి అందుకోసమే మానవ వివాహ సాంప్రదాయాల్లో కూడా ఏ విధంగా అయితే పితృదేవతని మనం తలుచుకుంటామో అలాగే ఇక్కడ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ప్రవరణ తెలియజెప్తూ ఉన్నాం. అందరూ కూడా శ్రవణం చేయండి. స్వామివారి యొక్క విశేషమైనటువంటి ప్రవరణి ఇప్పుడు తెలియజెప్తూ ఉన్నాము. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య. రామచంద్రమూర్తి యొక్క గోత్రం ఏమిటంటే వశిష్ఠ గోత్రం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత నాభాగు మహారాజ వర్మణో నత్రే. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు నాభాగు మహారాజు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య అజ మహారాజవర్మణ పౌత్రాయ. అజ మహారాజవర్మ గారి యొక్క మనుమనుట రామచంద్రమూర్తి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత దశరథ మహారాజవర్మణ పుత్రాయ. దశరథ మహారాజవర్మ యొక్క పుత్రుడుట రామచంద్రమూర్తి. అంటే దశరథుడు 10 రథాలను ఒకేసారి నడపగలిగేటటువంటి వాడు దశరథుడు. మనం కూడా దశరథులమేట.
ఏ విధంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మనం కూడా నడుపుతూ ఉంటాం. అవన్నీ కూడా మన యొక్క జాగ్రత్తలో, మన చేతిలో వాటిని నడుపుకుంటేట మనం కూడా దశరథులమేట. ఎందుకయ్యా అంటే అవి మన చేతిలో ఉండవు. ఎందుకంటే కళ్ళు రామచంద్రుని చూడవయ్యా అంటే వెనక పక్క ఆటోని చూస్తూ ఉంటుంది. అలాగే చెవి ఈ యొక్క మంత్రాన్ని వినవయ్యా అంటే ఫోన్లో వచ్చిందంటే పాటలు వింటూ ఉంటుంది. కాబట్టి అందుకోసమే ఇవన్నీ కూడా పోవాలంటే మనకి భక్తి రావాలట. భక్తి రావాలంటే రామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవాలట. అటువంటి రామచంద్రమూర్తిని దర్శనం కాదు, కళ్యాణమే చేస్తూ ఉన్నాం మనం. కాబట్టి మనందరము కూడా చాలా విశేషమైనటువంటి అదృష్టవంతరమే. కాబట్టి అటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క తండ్రి గారు ఎవరయ్యా అంటే దశరథ మహారాజు గారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావణ కౌండిన్య త్రయానుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య శ్రీరామచంద్ర స్వామినే నమః. వరాయ జయ బోలో రామచంద్ర మహారాజ్ కి. కన్యా వృణీధ్వం వృణీమహే. అంటే స్వామి మా అమ్మవారి దగ్గర స్వామివారిని తీసుకురండి అని చెప్పేసి బ్రాహ్మణోత్తములకి దక్షిణ తాంబూలాలు అందింపజేసి, అయ్యా మా స్వామికి తగినటువంటి అమ్మవారిని, అమ్మవారి తగినటువంటి స్వామివారిని తీసుకురండి అని చెప్పేసి అందిస్తూ ఉన్నారన్నమాట. వరం వృణీధ్వం వృణీమహే. వరం వృణీధ్వం వృణీమహే. ఇక్కడ విశేషంగా రామచంద్రమూర్తి యొక్క వంశం గురించి కాస్త తెలుసుకుని తదుపరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క అవతారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మహావిష్ణువు యొక్క నుండి రావడం జరిగిందట. కాబట్టి ఆ మహావిష్ణువు నుండి వచ్చినటువంటి అవతారం నుండి విశేషంగా ఆ యొక్క రామచంద్రమూర్తి అవతారాలలో, ఆ విష్ణుమూర్తి యొక్క అవతారాలలో విశేషంగా రామచంద్రమూర్తి యొక్క అవతారం చాలా విశేషమైనటువంటిది, అమోఘమైనటువంటిది. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి యొక్క వంశాన్ని, వంశవృక్షాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క వంశవృక్షంట ఏ విధంగా ఉన్నదయ్యా అంటే, రామచంద్రమూర్తి ఆ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపం నుండి బ్రహ్మ నుండి మరీచి నుండి కాశ్యపుడు, కాశ్యపుడు నుండి సూర్యుడు, సూర్యుడి నుండి మనువు నుండి ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకు నుండి కుక్షి నుండి వికుక్ష నుండి బాణుడు నుండి అనరణ్యుడు నుండి పృథువు నుండి త్రిశంకుడు నుండి దుందుమాదుడు నుండి మాంధాత నుండి సుసంధి నుండి ధ్రువసంధి నుండి భరతుడు నుండి అసితుడు నుండి సగరుడు నుండి అసమంజసుడు నుండి అంశవంతుడు నుండి దిలీపుడు నుండి భగీరథుడు నుండి కుకుత్సుడు నుండి రఘువు నుండి ప్రవర్ధనుడు నుండి శంకరుడు నుండి సుదర్శనుడు నుండి అగ్నివర్ణుడు నుండి శీఘ్రవేదుడు నుండి మరువు నుండి ప్రశిక్షుడు నుండి అంబరీషుడు నుండి నహూషుడు నుండి యయాతి నుండి నాభాగుడు నుండి అజుడు నుండి దశరథుడు యొక్క విశేషమైనటువంటి కుమారుడే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి యొక్క వంశవృక్షము ఈ విధంగా ఉన్నదట. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి యొక్క వంశోద్ధారకులు ఎవరు? లవకుశులు. కాబట్టి వాళ్ళని కూడా మనం తలుచుకోవాలి కదా. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి వంశవృక్షంతో స్వామివారి యొక్క వంశం గురించి తెలుసుకుందాము. తదుపరి అమ్మ జనకరాజపుత్రి అయినటువంటి అమ్మ యొక్క విశేషమైనటువంటి
ప్రవర తెలుసుకుందాం. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత ఆంగీరస గోత్రోద్భవస్య. అమ్మవారి యొక్క గోత్రము ఆంగీరస గోత్రము. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషేయ గౌరాన్విత ఆంగీరస గోత్రోద్భవస్య స్వర్ణరామ మహారాజవర్మణో నగ్రే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. విశేషతః అమ్మవారు ఆంగీరస గోత్రంట స్వర్ణరోమ మహారాజవర్మ యొక్క మునిమనమరాలుగా అమ్మ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత ఆంగీరస గోత్రోద్భవస్య రస్వరామ మహారాజవర్మణో నగ్రే పౌత్రీ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అమ్మవారి యొక్క ముత్తాత గారు విశేషంగా స్వర్ణరామ మహారాజుట, అలాగే తాతగారైనటువంటి రస్వరామ మహారాజు వర్మ గారుట. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత ఆంగీరస గోత్రోద్భవస్య జనక మహారాజవర్మణో పుత్రీ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి సీతాదేవీ నామ్ని కన్యా. సీతారమణ గోవింద. సర్వాశాంతిదానకృతారుదరస్సు దాస్యాదురుదజనం దస్యాశాంతిదాం జలమహాదురుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. దాకండి చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః అని చెప్పేసి తెలియజెప్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క భూమండలం అంతా కూడా ఏ విధంగా ఉన్నదయ్యా అంటే చతుస్సాగరాలతో ఉన్నటువంటి ఈ యొక్క భూమండలంలో మధ్యలో ఉన్నటువంటి ఆ భూమండలానికి విశేషంగా ఈ భూమండలంలో గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం అంటే గోవులు బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. అంటే మనందరికీ కూడా సందేహం కలగచ్చు, బ్రాహ్మణులు ఒకటే చెప్పారు స్వామి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? కానీ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, గోవులు బ్రాహ్మణులు కనుక ఎక్కడైతే సుఖంగా ఆనందంగా ఉంటారో అక్కడ ఉన్న జీవులన్నీ కూడా ఎప్పుడూ సుఖంగా ఉంటాయట. అందుకోసమే గోసేవ చేయాలి, గోవుల యొక్క విశేషమైనటువంటి సంరక్షణ చూడాలి అని చెప్పేసి అంటారు. అందుకోసమే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత కదా. ఈ జగత్తంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే జగన్నాథుడి యొక్క ఆధీనంలో ఉంటుందట. కాశీలో విశ్వనాథుడు, పూరిలో జగన్నాథుడు, ఇద్దరు ఒకటే కదా. ఆయన విశ్వనాథుడన్నా జగన్నాథుడన్నా ఒకటే. కాబట్టి జగత్తంతా కూడా ఆ యొక్క జగన్నాథుడి యొక్క ఆధీనంలో ఉంటుందట. ఆ జగన్నాథుడు ఎవరి ఆధీనంలో ఉంటారంటే అంటే మంత్రాధీనంలో ఉంటారట. మరి మనం ఆవాహయామి అన్నప్పుడల్లా చక్కగా మన ముందుకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నారుగా కదా. ఎందుకంటే మంత్రంతో పలికేటువంటి మరణాతీతి మంత్రం, ఆ మంత్రం చక్కగా భక్తి శ్రద్ధలతో వేదోక్తంగా కనుక మనకి చెప్పినట్లయితే ఆ మంత్రం ద్వారా భగవంతుడు మన దగ్గరికి వస్తాడట. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం ఎవరి దగ్గర ఏమంటుంది అంటే ఎన్నో సంవత్సరాల పాటు అన్నింటినీ కూడా వదిలివేసి విశేషంగా ఆగమ శాస్త్రాన్ని నేర్చుకొని విశేషమైనటువంటి కళ్యాణాలు చేయాలన్నా, వేద మంత్రాలు చదవాలన్నా,